రీమేక్స్ తక్కువ, చాలా తక్కువ చేశారు. రీమేక్స్ ఉన్న హీరో బాలకృష్ణ గారే. ఈ కథ తీసుకెళ్ళినప్పుడు రీమేక్ అనే ఒక అడ్డంకి ఉండదు బాలకృష్ణ గారికి. ఎక్కువ రీమేక్స్ చేయరనేది ఉంది. ఎలా ఒప్పించారనేది ఇప్పుడు ఏమన్నా ఫ్యాన్స్ కోసం షేర్ చేసుకుంటారా? సినిమా చూపించాను, ఆయన ఆలోచించాడు. ఈ లంచాలు తీసుకునే క్యారెక్టర్ వెయ్యాలా వద్దని ఒక 1 మంత్ ఆలోచించిన తర్వాత చెయ్యాలి అని డిసైడ్ అయినాక చేద్దాం అన్నాడు. డైరెక్టర్ గారు ఎవరన్నా జయంత్ గారు అయితే బాగుంటుందని. జయంత్ గారే అసలు, ఎందుకంటే బాలకృష్ణ గారితో సినిమా చేద్దామని మేము అనుకోలేదు. జయంత్ గారికి ఫస్ట్ సినిమా చూపించాం. జయంత్ గారు ఏమన్నారంటే ఇది బాలయ్య బాబు గారికి అయితే బాగుంటుందని జయంత్ గారు సజెస్ట్ చేశారు. ఇలా జయంత్ గారు సజెస్ట్ చేశారండి. జయంత్ గారు డైరెక్టర్ అదేంటే అతను ఇంగ్లీష్ మీడియం, మనం తెలుగు మీడియం, మనమిద్దరం కలిసి సినిమా ఎలా చేస్తాం? అదే సార్, ఇద్దరు కలిసి చేస్తే వెరైటీగా ఉంటుంది, మిమ్మల్ని బ్యూటిఫుల్గా అందంగా చూపించాలంటే జయంత్ గారు ఈ టైంలో ఒక ట్రెండ్గా చూపిస్తారంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నిజంగానే ఒక ట్రెండీగా ఒక స్టైలిష్ బాలకృష్ణని చూపించిన ఘనత మన ఫస్ట్ జయంత్ గారికి దొరుకుతుంది. జయంత్ గారు, మీరు అన్నట్టు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి మధ్య ఒక వయా మీడియా ఎలా సెట్ చేయగలిగారు బాలకృష్ణ గారితో? అంటే మీ అప్పటి వరకు మీరు చేసిన సినిమాలు మీకున్న ఇమేజ్ వేరు కదా, ఈయన బాలకృష్ణ గారికి ఉండే ఇమేజ్ వేరు. మీరు ఎలా చూడగలిగారండి? మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అంటే కథను బట్టి కదండి. ఫస్ట్ సురేష్ గారు నాకు సినిమా చూపించగానే నేను మై ఫస్ట్ రియాక్షన్ వాజ్ బాలయ్య బాబు కరెక్ట్ అని ఈ క్యారెక్టర్కి. సో ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇంపార్టెంట్ కాదండి, కథ ఇంపార్టెంట్. అండ్ బాలయ్య వాజ్ లైక్ అ చైల్డ్ అండి. హీ వాజ్ లైక్ అసలు హీఈస్ అ డైరెక్టర్స్ యాక్టర్ అండి. అది అందరికి, ఆల్ డైరెక్టర్స్ తెలుసు ఇది. సో హీ వాజ్ లైక్ అ చైల్డ్ యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్డ్ అండి. సో చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఈయనకు తెలుసు, ఒక చిన్న పిక్నిక్ లాగా అయిపోయింది. జస్ట్ ఇమాజిన్ 30-40 days విజయవాడలో ఆ ఎండలో పీక్ సమ్మర్ అండి. షూటింగ్ ఆన్ ద రోడ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, చేజ్ ఎపిసోడ్స్, హర్తాల్ ఎపిసోడ్స్, ఎంత అసలు ఏమి పీస్ఫుల్గా ఒక చిన్న పిక్నిక్ లాగా జరిగిపోయింది. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ బాలయ్య బాబు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం. బోస్ గారు, ఇంకోటి చెప్పనా, బాలయ్య బాబు కూడా పబ్లిక్ స్కూలే, హైదరాబాద్ HPS ఇంగ్లీష్ మీడియమే, తర్వాత నిజాం కాలేజు అది ఇంగ్లీష్ మీడియమే. సో ఆయన్ని తెలుగు మీడియము నేను ఇంగ్లీష్ మీడియం అని చెప్పకండి. ఆయన మాటలు తెలుగు మీడియం ఎక్కువ ఉంటాయి.